రాష్ట్రంలో సంచలనం కలిగించిన వీటి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుమర్తి చిన్నమాదిగ డిమాండ్ చేశారు. గురువారం రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద గల భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. వీటి సుబ్రహ్మణ్యం హత్య కేసులో కుట్రదారులను వెంటనే అరెస్టు చేయాలని, బాధితులకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్లకార్డులు పట్టుకుని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఆకుమర్తి చిన్నమాదిగ మాట్లాడుతూ ఎమ్మెల్సీ అనంతబాబు తన కార్ డ్రైవర్ను అత్యంత కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసు జరిగి 3 సంవత్సరాలైనప్పటికీ నిందితుడిని ఇప్పటికీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కట్టారాములు, మద్దాల యేసుపాదం, దొండపాటి కృష్ణాపర్, రాజర్ల మురళి, ఉడమల నాగేశ్వరరావు, బోయినపల్లి సుందరయ్య, రాజర్ల మురళి, బొడ్డపాటి నాగేశ్వరరావు, తాతపూడి రాజేష్, ఎల్లబెల్లి ఝాన్సీ, మన్యల దుర్గా తదితరులు పాల్గొన్నారు. గోకవరం బస్టాండ్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈరోజు మా నిరసన తెలియజేస్తున్నది ఏమనగా, మరి ఏదైతే ముద్దాయి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు హత్య కేసులో దాదాపు 3 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ బాధితులకు రక్షణ కల్పించలేదు. అదే రకంగా మరి ఏదైతే కొంతమంది అధికారులు ఇంకా హత్య కేసులో ముద్దాయిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఏ రకంగా అంటే మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎవరైతే సాక్ష్యాలు ఉన్నారో ఆ సాక్షుల్ని బహిరంగంగానే మరి కాకినాడ సమీర అపార్ట్మెంట్ దగ్గరలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకెళ్ళి అనంతబాబు అనుచరులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే 4 బాధితులు ఉన్నారో బాధితులకి సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో సాక్షులను మరి ఈ రోజుల్లో కూడా ధైర్యంగా ముందుకొచ్చి మరి చెప్తున్నారంటే వారికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం చెప్తా ఉన్నాం, ఏదైతే బాధితులు ఉన్నారో వీధి సుబ్రహ్మణ్యం మరి ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి అదే రకంగా సాక్షులు కూడా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వారికి అండగా ఉండడం కోసమే ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే రకంగా మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, ఎప్పటికైనా సరే అధికారులు మా వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి రక్షణ కల్పించకపోతే బాధ్యులు మీరు అవుతారని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదే రకంగా 3 ఏళ్ళు అవుతున్నా కనీసం A2 ముద్దాయి కింద చేర్చినా కూడా మరి ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు భార్య ఉన్నదో ఎమ్మెల్సీ అనంతబాబు భార్యను కూడా మరి ఎవరైతే అధికారులు ఉన్నారో రక్షించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే రకంగా ఈ రోజుకి కూడా మరి ఏదైతే మరి వీధి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని హత్య చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు మరి ఈరోజు ధైర్యంగా తిరుగుతున్నాడంటే మరి చట్టంలో ఉండబడే లొసుకులు కొన్ని చూసుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ ఆటల సాగమని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదే రకంగా కూటమి ప్రభుత్వం ఇప్పటికే బాధితులకు అండగా ఉంది, అయినప్పటికీ మరి రక్షణ కల్పించవలసిన అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి రేపు మరి ఇక్కడే జిల్లా కోర్టులో మరి ఇక్కడ వాయిదా ఉంది. మరి వాయిదా ఉంది కాబట్టి మేము జిల్లా జడ్జి గారికి ఒక వినతిపత్రం ఇస్తాము. ఖచ్చితంగా వినతిపత్రం ఇవ్వడానికి పోలీసులు మాకు అవకాశం కల్పించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైనా మీకు ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, దళితుల జోలికి వస్తే ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా వారు అంతు తేలుస్తామని చెప్పి ఖబర్దారని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదే రకంగా మా బాధితులను కాపాడుకుంటాం, బాధితులకు అండగా ఉండబడబట్టి సాక్షులు ఎవరైతే ఉన్నారో సాక్షులను కాపాడుతాం. అదే రకంగా అనంతబాబుకి ఎవరు సహకరిస్తూ ఉన్నారో అనంతబాబుకి ఎవరైతే కాపాడాలని చెప్పి మరి ఎవరైతే వైసీపీ పార్టీ మరి ప్రయత్నం చేస్తుండో ఆ వైసీపీ పార్టీ వారు కూడా అంతు తేలుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కానీ అనంతబాబు కానీ పబ్లిక్లో డోర్ డెలివరీ చేసిన అనంతబాబు ధైర్యంగా తప్పించుకుని తిరుగుతున్నాడంటే చిన్న తప్పులు చేసిన సామాన్యులనే మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వారు శిక్షలు వేస్తూ ఉన్నారే. పట్టపగలో నడి రోడ్డున హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు ఇంత ధైర్యంగా తిరుగుతున్నాడంటే చట్టం నుండి అడ్డు పెట్టుకుని మరి ఏదైతే చట్టంలో ఉన్నబడి లొసుకులు ఉన్నాయో వాటిని అడ్డు పెట్టుకుని తప్పించుకోవాలనే ప్రయత్నం చేసిన మా దళితుల నుండి మాత్రం నువ్వు తప్పించుకోవని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే లొంగిపోవాలని అధికారులు ఎవరైతే ఉన్నారో నిష్పక్షపాతకంగా మరి అధికారులంతా కూడా మరి ఎవరైతే
మరి ముద్దాయిలు ఉన్నారో ముద్దాయిలను అరెస్టులు చేయాలని, సాక్షులను బెదిరించిన ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వెంటనే అరెస్ట్ చేయాలని, అరెస్ట్ చేయని పక్షాల్లో రాష్ట్రం దళితులంతా కలిపి పార్టీలకు అతీతంగా అగ్నిగుండంగా మారుస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ మరి ఏదైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారితో పాటు బీజేపీతో పాటు ఏదైతే కూటమి జనసేన అన్ని కలిపి ఉందో మరి వీరందరూ కూడా మా దళితులకు రక్షణ కల్పించాలని చెప్పి మీ మీడియా ద్వారాగా వేడుకుంటున్నాం.